భారతీ సిమెంట్ ఉద్యోగులు రోడ్డెక్కి సమ్మె చేస్తూ భారతి మీద ధిక్కార స్వరాన్ని లేవనెత్తుతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు మనం ఈ అంశం గురించి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, భారతీ సిమెంట్ ఉద్యోగులు రోడ్డెక్కి సమ్మె చేసే పరిస్థితి వచ్చిందని, వారు భారతి మీద ధిక్కార స్వరాన్ని లేవనెత్తుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఇప్పుడు భారతీ సిమెంట్ ఉద్యోగులు ధిక్కార స్వరాన్ని లేవనెత్తడానికి గల కారణం ఏంటి? వైసీపీ ఓడిపోబోతుంది, అధికారాన్ని కోల్పోబోతుంది అని భారతీ సిమెంట్ ఉద్యోగులు భావించారా? అందుకే ఇటువంటి సమ్మెకు వారు తెరలేపారా? అసలు ఏం జరుగుతుంది ఈ అంశంలో అంటే ఏం చెప్తారు? జనరల్గా యాజమాన్యానికి ఉద్యోగులకి ఎప్పుడూ ఒక రకమైన డిబేట్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఏ పరిశ్రమ తీసుకున్నా, మేము కష్టపడి పనిచేయడం వల్లే మీరు ఆ స్థాయికి వెళ్ళారు, మీరు బంగ్లాలు కారులో తిరుగుతున్నారు అంటారు కార్మికులు. అరే మేము మీకు ఉద్యోగం ఇవ్వడం వల్ల మీ బతుకులు బాగుపడ్డారా అంటుంది యాజమాన్యం. ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు? రెండూ కరెక్టే, రెండు వెర్షన్లు కరెక్టే. బట్ యాజమాన్యం అనేది ఉద్యోగులతో కూడా తను డెవలప్ అవుతూ ఉద్యోగులను కూడా ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళకు కూడా ఆసరా కల్పించాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా సంస్థ యాజమాన్యం కల్పించేలాగా ఆలోచించాలి. ఈ విధమైన కల్చరు నార్త్లో ఎక్కువగా ఉంటుంది, కానీ కార్పొరేట్ కల్చరు మన దగ్గరికి వచ్చేసరికి అంతగా ఉండదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మనం చాలా సందర్భాలు కూడా చూసే ఉంటాం. ఇప్పుడు గుజరాత్లో ఒక వ్యాపారస్తుడు ఉద్యోగులందరికీ కార్లు ఇచ్చాడని, ఇంకో వ్యాపారస్తుడు ఫ్యామిలీ అందరికి యూరోప్ ట్రిప్ వేసాడని, ఒక ఆయన ఇల్లు కట్టి ఇచ్చాడని, ఇలాగ రకరకాలుగా చూస్తుంటాం. సౌత్లో అది మనం ఎక్కడ వినలేదు. మీరు మహారాష్ట్ర, గుజరాత్, అటు మధ్యప్రదేశ్ అటువైపు ఇండస్ట్రీకి సంబంధించి విన్నాను, కానీ ఇటువైపు వినలే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు కదా, కడుతున్నారు. కట్టినప్పుడు కొంత ఇటు తన కింద పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఏదో బెనిఫిషియల్గా చూపిస్తూ దాన్ని కూడా ట్యాక్స్లో ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నారు. మనోళ్ళు అలా కాదు, మేము కంపెనీ కడుతున్నాం, గవర్నమెంట్కి వీళ్ళకి మెడల్స్ ఇచ్చేయాలి, వీళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారని గొప్పకో లేకపోతే మరే ఉద్దేశమో తెలియదు. గవర్నమెంట్ కూడా వాళ్ళదే కదండి. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇక్కడ భారతీయ దగ్గర సిమెంట్ దగ్గర వస్తే మీరు అన్నట్టు అదే వాస్తవం. బట్ జనరల్గా అలా ఉంటుంది. అయితే ఎక్కడ మీరు అన్నట్టు ఇన్ని రోజులు ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు ధిక్కార స్వరం వినిపించిందంటే ఈ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ కనబడ్డాయండి రాష్ట్రంలో. ఒకటి గొడవలకు తావిచ్చింది, ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా వాయిస్ లేచింది. అంటే ఈ 5 ఏళ్ళు నోరు మూయించేశారా, నోరు కట్టడి చేసేసారా, ఎక్కడ వాళ్ళని అక్కడికి నోరు లేవనివ్వకుండా చేసేసారా, ఈవెన్ జర్నలిస్టులతో సహా అసలు నిర్భయంగా ఓపెన్గా నిష్పక్షపాతంగా చెప్పే జర్నలిస్టుల నోరు కూడా మూయించేశారా అనే సందేహాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే మొన్న గడిచిన కాలంలో చూస్తే భారతీయ సిమెంట్స్ నుంచి పొల్యూషన్ బాగా ఎక్కువ అవుతుందని స్థానికులు గొడవ చేయడం, మరోవైపు ఇంకొంతమంది అక్కడ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మీద లారీలు వెళ్తుంటే లారీలు ఆపడం. ఈరోజు మనం ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే, మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆ భారతీ సిమెంట్ వల్ల పొల్యూషన్ పెరిగినా, లేదంటే ఆ లారీల వల్ల కూడా పొల్యూషన్ పెరిగినా, అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి నిరసన తెలిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భారతీ సిమెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇప్పుడు ధిక్కార స్వరాన్ని తెలపడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళ జీతభత్యాలు పెరగకపోవడమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా కోరికలుండి వాటిని తీర్చకపోవడమా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఏదైనా వాళ్ళకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకపోవడం అనేదే ఈ ధిక్కార స్వరానికి ప్రధాన కారణం. ఓకే. అంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఉద్యోగులకి ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి. ఏ సంస్థలో అయినా ఒక ప్రొబేషన్ పీరియడ్ అనేది 6 నెలలు, సంవత్సరము, మహా అయితే 2 ఏళ్ళ కాలము ఉంటుంది. 2 ఏళ్ళకి మించి ఎక్కడ కూడా ప్రొబేషన్ పీరియడ్ అలాంటివి ఉండవు. ప్రైవేట్ సెక్టర్లో కూడా 2 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పర్మనెంట్ చేయడము ఏదో ఒకటి చేస్తారు. సో ఇక్కడ 2 ఏళ్ళైనా ఏం లేదు, కొంతమందికి 5 ఏళ్ళైనా ఏం లేదంట. దానికి తోడు ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ లేదు అందుకే చేయట్లేదని చెప్పి సాకులు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు క్వాలిఫికేషన్ లేనప్పుడు మీకు ఎందుకు తీసుకున్నారు? అంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళని తీసుకుంటే వాళ్ళు మనం ఎంత ఇచ్చినా అంత మూసుకొని పడి ఉంటారు, వాళ్ళతోనే చేయించుకోవడం ఉద్దేశమా, మరే ఇతర కారణాలు తెలియదు. మొత్తానికి ఎవరైనా సరే ఎన్నాళ్ళు అలా ఓపిక పడతారు? వాళ్ళకి ఇయర్లీ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కానీ, లేదా కంపెనీ లాభాలు ఉన్నప్పుడు బోనస్లు కానీ, లేదా రకరకాల అదర్ అలవెన్స్ అంటారు, పర్క్స్ అంటారు, అవి కానీ వాళ్ళకి సకాలంలో ఇస్తే ఎవరైనా వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థలో అయినా ఉద్యోగి హ్యాపీగా ఉన్నాడంటే ఆ సంస్థ వృద్ధిలోకి వెళ్తుంది. ఉద్యోగి హ్యాపీగా లేడంటే సంస్థ కూడా
ఎన్నాళ్ళు మనుగడ సాగించలేదు. ప్రస్తుతానికి బాగుంటే బాగుండొచ్చు కాక భవిష్యత్తులో మాత్రం అది ఆ సంస్థ ఉంటుందో ఉండదో అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ఏర్పడుతుంది. సో వీళ్ళకి ITI 10th క్లాస్ మీద తీసుకున్న వాళ్ళకి సరే ఒక 5 ఏళ్ళ తర్వాత పర్మనెంట్ చేస్తామని తీసుకున్నారంట, చేయలేదంట. ఇంకొంతమంది ఇంటర్మీడియట్ డిగ్రీ మీద చదువు జాయిన్ అయిన వాళ్ళకి 2 ఏళ్ళకి పర్మనెంట్ చేస్తామన్నారంట, వాళ్ళకి చేయలేదు. పర్మనెంట్ చేస్తే ఏమవుతుందంటే అన్ని రూల్స్ అప్లై అవుతాయి వాళ్ళకి. లీవ్స్, బోనస్, ఇన్సెంటివ్లు, ఏమైనా ఇన్సెంటివ్ ఉంటే ఇన్సెంటివ్లు, ఇయర్లీ రావాల్సిన ఇంక్రిమెంట్లు అలా వర్తించినప్పుడు పర్మనెంట్ చేస్తే ఇవన్నీ రూల్స్ ఉంటాయి. రేపొద్దున పర్మనెంట్ చేసినట్టు తీసేయాలి అని అంటే వాడికి కనీసం 3 నెలల జీతం ఇచ్చి మరీ టెర్మినేట్ చేయాలి. మామూలుగా టెర్మినేట్ చేయడానికి వీల్లేదు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏం పెట్టుకోకుండా సింపుల్గా ఒక లేబర్తో నడిపించినట్టు నడిపించేసుకుంటున్నారు అంత పెద్ద ఫ్యాక్టరీని, అంత పెద్ద కంపెనీని కూడా. సో ఈరోజు మీరు అన్నట్టుగా ప్రభుత్వం నెక్స్ట్ రాదనో లేదంటే వీళ్ళు సీన్ ఇక్కడికి అయిపోయిందిరా అనే ఉద్దేశమో, మొత్తానికి వాళ్ళందరిలో ధిక్కార స్వరం వినబడింది. వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ గేటు ముందు ధర్నా చేశారు. అంటే ఎన్ని రోజులు ఎందుకు చేయలేదంటే చెప్పాను కదా, జర్నలిస్టులు, పెద్ద పెద్ద బడా పోలీస్ బాసులు నోరులే మోయించేసిన వాళ్ళు, సామాన్యులు వాళ్ళు ఎక్కడ ధైర్యం సరిపోద్దండి. పైగా ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు తెలంగాణతో పోల్చితే అటు సైడ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. చాలామంది అరే ఎందుకు లేరా మన ఒక్కడికే రిస్క్, రేపొద్దున ఏదంటే మనకి ఇబ్బంది పెడతారు, వాళ్ళందరూ బాగానే ఉంటారా, నేను ఎందుకు బ్యాడ్ అవ్వాలరా అనే ఉద్దేశంలో కొంతమంది నోరు మెదపరు. ఇప్పుడు ఒకేసారి అందరూ రోడ్డు ఎక్కేసరికి అసలు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చూడండి, వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వం వాళ్ళదే, సంస్థ వాళ్ళదే. అలాంటప్పుడు కింద ఉద్యోగులు బాగా చూసుకుంటేనే కదా, కింద ఓటర్లు చూసుకున్నాం మేమంతా, మా వాళ్ళు ఎంత లబ్ధి పొందారు అంటున్నారు కదా, మరి వాళ్ళ ఉద్యోగులు కూడా లబ్ధి పొందాలి కదా. పర్మనెంట్ చేసి వాళ్ళకు ఒక ఆసరా కల్పిస్తే ఎంత భరోసాగా ఉంటుంది. పర్మనెంట్ చేయడం వల్ల కొంతమంది ఉద్యోగస్తులు కంపెనీ ఇన్సూరెన్స్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. అది పర్మనెంట్ లేకపోతే ఏమవుతుంది, ఇవేవి వర్తించవు వాడికి. రేపు పొద్దున వాడికి ఫ్యాక్టరీలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమీ వర్తించవు. అది పర్మనెంట్ అయితే కుటుంబ సభ్యులకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వడము, లేదంటే వాళ్ళకి కొద్దిగా ఇన్సూరెన్స్ బెనిఫిట్లు ఇవన్నీ వస్తాయి. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఈ భారతీ సిమెంట్ ఉద్యోగుల ధిక్కార స్వరం కూడా మరింత తలనొప్పిగా మారబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఎలా చూడొచ్చు? అది రేపు 4 తర్వాత ఎలా ఉంటాయి పరిస్థితుల్లో చెప్పలేం. అంటే ఇదే అదునుగా తీసుకొని ఉద్యోగులు కూడా చేశారనేది వార్త వినిపిస్తుంది. మొత్తానికి అంటే అది కాకుండా ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టడానికి ఏదైతే భూములు తీసుకున్నారో వాళ్ళకు కూడా కొంతమంది తీసుకొని మీకు ఉద్యోగం ఇస్తాము, మీకు ప్రతి సంవత్సరం 10,000 ఇంక్రిమెంట్ ఇస్తామని ఏవో కొన్ని హామీలు ఇచ్చారంట. ఆ హామీలు ఎంతవరకు నెరవేరలేదు. ఇంకొంతమందికి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షలు డిపాజిట్ చొప్పున కూడా తీసుకున్నారంట. దానికి ఒక ఇంట్రెస్ట్ లేదు, లేదంటే ఆ అమౌంట్ అనేది రీచ్ చేయమంటే ఇవ్వట్లేదంట. చూడండి, అంటే వాళ్ళకి చూడాల్సింది పోయి అటు నుంచి తిరిగి ఉద్యోగుల నుంచి వీళ్ళు తీసుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మేబీ మాదే అంతా కంపెనీ మాదే, ప్రభుత్వమే మాది, మా మరి ఎవరు కంప్లైంట్ ఇస్తాడరా అనే ఉద్దేశంలో అలా ప్రవర్తించుండొచ్చు. మొత్తానికి ఈ 4 దగ్గర పడటం కొద్దీ అక్కడ ఉండే ఉద్యోగులకి, స్థానికులకు కూడా ధిక్కార స్వరం పెరిగిందంటే ఒక విధంగా వాళ్ళు రారని ఉద్దేశంతో వీళ్ళు ధిక్కార స్వరం పెరిగిందని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.